హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మౌలిక విరచిత అంశం నిద్ర చాలా ముఖ్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నిద్ర చాలా ముఖ్యం. ఇక వినండి మౌలిక విరచితం. ఇంకొంచెం సేపు సాయంత్రాలు చీకటి పడుతుండగానే వంటిళ్లలో గలగలలు సద్దుమణిగేవి. 8 అవుతూనే పక్కలు సరిచేసి పరిచేసి మరి కాసేపట్లో హాయిగా నిద్రాదేవి ఒడిలో కలలు కనడమే పని. వేసవిలో అయితే 6 బయట నవారు మంచాలు, మడత మంచాలు వాల్చేసి వాటి మీద పడుకొని చుక్కలు లెక్క పెడుతూ కబుర్లు. వణికించే చలికాలంలో ఇంటి లోపల నిప్పుల కుంపటి పెట్టి దిట్టమైన దుప్పట్లో వెచ్చగా ఒదిగిపోవడాలు. ఒక్కసారి నిద్రపోతే మళ్ళీ మెలకువ వచ్చేది తెల్లవారుజామునే. 4-5 గంటలకల్లా లేచి ఇంటిల్లపాది తలా ఒక పనిలో తలమునకలు. గాఢమైన నిద్రతో అలసట తీరి పగలంతా ఉల్లాసంగా గడిచే రోజులు. శారీరక శ్రమతో మళ్ళీ ప్రపంచంతో సంబంధం లేనంత గాఢ నిద్ర పట్టే రాత్రుళ్ళు. అదో చక్రం. మనుషులు చక్కటి నిద్రకు నోచుకున్న అందమైన కాలం. మరి ఇప్పుడు గాఢ నిద్ర కాదు కదా, కనీసం కలత నిద్ర కూడా అంత సులభంగా దొరకని పరిస్థితి. దొరికినా దాన్ని ఆస్వాదించలేని గ్రహస్థితి. చిన్న పెద్ద తేడా లేదు. నిద్ర చాలకపోవడానికి ఏదో ఒక కారణం. పెద్దవాళ్లకేమో నిద్ర పట్టదు, చిన్నారులకేమో 7:30కే బడులు, విద్యార్థులకు రాత్రంతా కూర్చొని చదివినా తరగని సిలబస్సు, కుర్రాళ్ళకేమో ఎంత మాట్లాడినా ఇంకేంటి నువ్వే చెప్పు అనే కబుర్లు, ఇంటాయనకు ఆఫీస్ తలనొప్పులు, ఆర్థిక బాధలు, ఇంటావిడకి పొద్దున్నే లేచి బండెడు చాకిరీ ఎలా చేయాలనే ఆలోచన. అదే ఉద్యోగాలు చేసే మహిళలకైతే ఇది డబుల్ ధమాకా. అటు ఇల్లు ఇటు ఆఫీస్ పనులతో ఎడతెగని ఒత్తిడి. ఇందులో మరో ప్రత్యేక కేటగిరీ కూడా ఉంది. వాళ్లే సాఫ్ట్వేర్ జీవులు. వారి నిద్ర కరువు మామూలుది కాదు. ఎడారిలో మినరల్ వాటర్ వేటలా ఉంటుంది. అరచేతికి అతుక్కుపోయే ఫోనుదే ఈ పాపంలో అధిక వాటా. దాన్ని చూస్తూ చూస్తూ కళ్ళు మంటలు బుట్టి చేతిలోంచి జారిపోయే స్థితి వచ్చేంతవరకు నిద్రపోని జనాభా అంతకంతకు పెరుగుతుందే కానీ తరగడం లేదు. ఓటీటీల ప్రభావంతో కనీసం ఒక్క ఎపిసోడైనా చూడకుండా పడుకుంటే జాతికి ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది. చీకటి పడగానే ఇంట్లో అందరూ కాసింత తినేసి పనులు చెక్కబెట్టేసుకొని టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లను కాస్త దూరం పెట్టి హాయిగా మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటే ఆ ఊహ ఎంత బాగుందో కదా. అసలు పడక గదిలోకి ఫోన్లు తీసుకురాకూడదనే నిబంధన పాటించే సంసారాల్లో సగం సమస్యలు వాటంతటవే తీరిపోతాయి. అయినా ఆలోచనలు, వ్యక్తులు, సంఘటనలు, సమస్యలు వీటన్నిటికంటే మన నిద్ర చాలా ముఖ్యం అని తెలుసుకోవడం ఒక రకమైన మానసిక పరిణతి అంటారు నిపుణులు. అందుకైనా ఇంకొంచెం సేపు నిద్రపోదామా అంటూ
మౌలిక విరచిత ఈ అంశాన్ని నిద్ర చాలా ముఖ్యం అంటూ మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించాల్సిన విషయంగా వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.